శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి సెప్టెంబర్ 27 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురువు గారు ఎటువంటి సమస్యకు కూడా 100% పరిష్కారం చూపిస్తారు. మన గురుగారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9122774443. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% మీకు పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ యొక్క రాశివారి దినఫలిత ప్రకారము రేపటి రోజున ఈ రాశి వారికి మధ్యాహ్నము 4 గంటల తర్వాత ప్రారంభమయ్యే కాలమును ఆధ్యాత్మికంగా, మానసికంగా, ఆర్థికంగా అసాధారణమైనటువంటి మార్పులను వీరికి సూచించబడబోతుంది. ముఖ్యంగా రేపటి రోజున అసలు వీరు అంచనా వేయలేరండి. కొన్ని చెప్పినట్లుగా మాటకు అనుగుణంగా తరువాతనే ఈ రాశి వారు కొన్ని ఊహించని ప్రయత్నాలు, ఆశ్చర్యకరమైన పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో కూడా తెలుసుకుందాము. అసలు వీరికి రేపటి రోజున ఎదురయ్యే కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఏవేవి ఉన్నాయో కూడా వివరంగా చెప్తాము. ఈ రాశి వారి జీవితంలో ఎల్లప్పుడూ తెలివిగా ఉంటారండి. మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. సమస్య అనేది క్షణకాలమే అన్నటువంటి ఉపదలో వీరు ఉంటారన్నమాట. వీరి వద్ద నేర్చుకొని చాలామంది కూడా కష్టాలను చిన్నగా నేర్చుకోవడము అలవాటు పడ్డారు. ఈ రాశి జాతకులు కష్టం అంటే ఏమిటో బాగా తెలుసండి. బంధం దూరం అయితే అది పెద్ద కష్టం. బంధానికి ఏదైనా బీటలు వారితే అది పెద్ద కష్టం. ధనంతో కష్టాన్ని అస్సలు వీరు కష్టంగా భావించరు. ధనం ఇప్పుడు ఉంటుంది, రేపు పోతుంది, లేదా రేపు వస్తుంది, అంతే తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు. ఉన్న మాటను పదే పదే అడిగినా అలాగే మాట్లాడతారు. లేని మాటను పుట్టించే మనస్తత్వము ఈ రాశి జాతకుల జీవితంలో లేదండి. మనసులో ఒకటి మరొకటి మానుకునే వ్యక్తులైతే కాదు. దేన్నైనా తెగించి ముందుకు వెళ్ళేంత మనస్తత్వము ఈ రాశి వారికి ఉన్నారు. ఎంతటి పనైనా కానీ సాధిస్తారు. ఏ పనైనా కానీ చేయగలుగుతారు. ఎంత దూరమైనా వీరు వెళ్ళగలరండి. కానీ వెళ్ళే ప్రతి దానిలో, వచ్చే ప్రతి దానిలో కూడా వీరికి మానసిక ఒత్తిళ్ళు, మానసిక ఇబ్బందులు, మానసిక ప్రయత్నాలు, సమస్యలు ఎక్కువగా అవుతూ వస్తుంటాయి. కానీ వీరికి ఎదురయ్యే ముఖ్యమైన సంఘటనలు రేపటి రోజున ఏమున్నాయంటే ఊహించని వ్యక్తి నుంచి సహాయము వీరికి అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అసలు ఊహించిన వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి నుంచి వీరికి సాయం ఎలా అందుతుంది, ఏది అందుతుంది చూస్తే ఊహించని విధంగా ఆ వ్యక్తి వీరికి సహాయం చేయబోతున్నారు. ఆ వ్యక్తి వలన మీకు మంచి జరగబోతుంది. అస్సలు ఊహించరు కూడా. గతంలో ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని నష్టపెట్టిన సందర్భమే మీ మదిలో గుర్తుకుపోయింది, బలంగా నాటుకుపోయిందని కూడా చెప్పొచ్చు. చాలా ఇబ్బంది పడ్డారు, చాలా సమస్యల్లోకి తోసేశారు కూడా. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించిన వ్యక్తి వారే తెలుసుకొని వారి తప్పుతో క్షమాపణ అడుగుతామని, మీ జీవితంలో చేసినటువంటి ఇబ్బందులు, వాళ్ళు చేసిన సమస్యలు గుర్తుపెట్టుకొని వాళ్ళ సహకారం మీకు లేనప్పటికీ కూడాను వారు మీ దగ్గరకు వచ్చి సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వారు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా ఈ రాశి జాతకులు షాక్ అవుతారండి. మీ బంధువులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నవారు కావచ్చు, పూర్తిగా మీ యొక్క జీవితంలో సమస్యలు పెట్టిన వారే. ఆల్రెడీ వారి వల్ల మీ యొక్క కుటుంబంలో చాలా మనస్పర్ధలే చెలరేగాయి. గతంలో ఉన్నటువంటి జీవితం నుంచి ఎవరో ఒక పక్కకు వెళ్ళిపోయి వారు కూడా కావచ్చు. ఆడవారైతే, మగవారైతే, ఎవరైనా కావచ్చండి. అలాగే ఆర్థికంగా మీకు సహకారంగా వారు ఉండవచ్చు. ఇప్పుడు ఈ యొక్క మంచి అవకాశాన్ని వారి రీత్యా భగవంతుడు మీకు అందించబోతున్నాడు. మీకు మార్గదర్శకాన్ని చూపించడానికి వారికి అవకాశం వస్తుంది. ఏదైతే మీరు కోల్పోయారో, ఏ పని అయితే మీరు చేయలేకపోయారో, ఏ విషయంలో అయితే మీరు పూర్తిగా వ్యతిరేకతను ఎదుర్కొన్నారో అలాంటి వాటి నుంచి మీకు ఒక పూర్తి విముక్తి వచ్చే అవకాశం చాలా బలంగా కనిపిస్తుంది. అలాంటి వ్యక్తి వలనంటే బంధువులు గతంలో మిమ్మల్ని ఎవరైతే సమస్యలోకి నెట్టారో, ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, ఎవరైతే మిమ్మల్ని చికాకు కలిగించారో వారే మరలా తప్పు తెలుసుకొని, మీ మంచితనం తెలుసుకొని వాళ్ళే మళ్ళీ మీకు సహకారం చేయడానికి ముందుకొస్తారు. కానీ మీరు అలాంటి సహకారం ఎప్పుడు కూడా పుచ్చుకోకపోవడం మంచిదండి. ఎందుకంటే గతంలో అవహేళన చేసిన వారి వ్యక్తిత్వము
రేపు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కాబట్టి ఎవరి విషయంలో అయినా ఆచితూచి బిహేవ్ చేయండి. ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. అలా అని చెప్పి మళ్ళీ వారితో స్నేహ బంధాన్ని అస్సలు కొనసాగించొద్దు. మంచి చెబితే తీసుకోండి. మంచి చేస్తే కృతజ్ఞతలు తెలపండి. అలా అని చెప్పి వారితో మీ యొక్క జీవితాన్ని ముడిపెట్టవద్దు. గతంలో మీ నుంచి వెళ్ళిపోయిన వారు మళ్ళీ మీ దగ్గరికి రావాలి. మీరు సహకారంగా మీకు ఉండాలి. కొన్ని ముఖ్యమైన సంఘటనలు చూస్తున్నప్పుడు ఏమిటంటే ఆ వ్యక్తి మీ నుంచి ఏదో ఆశిస్తున్నారని అర్థమవుతుంది. కాబట్టి ఆ వ్యక్తి నిస్వార్థంగా మిమ్మల్ని సహాయం చేయిస్తే తప్పులేదు, పర్వాలేదండి. స్వార్థంగా వారు మీకు ఏదో చేయాలని అనుకుంటే మాత్రం అటువంటి వ్యక్తి వలన కొంచెం నష్టాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. రెండవది, మీరు ఊహించని అవకాశాలు ఎవరైతే ఈ రాశివారు ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ అలాగే బహిరంగ పరిచయాల ద్వారా మీకు ఒక చిన్న ప్రయత్నమైన పెద్ద విజయంగా ఇది మారే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరైతే ఉద్యోగంలో చాలా చికాకులు కలిగి నష్టాలు పడిన వారు ఉన్నారో, వ్యాపారంలో కొన్ని చికాకులు సమస్యలు కలిగి ఉన్నారో, మీకు బయట బహిరంగ పరిచయమే మీకు ఒక చిన్న ప్రయత్నం ద్వారా పెద్ద విజయంగా మార్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గడిచిన రోజుల్లో వాయిదా పడిన పని ఒక్కసారిగా మీకు ఊపందుకుంటుంది, విజయం వరిస్తుంది. గతంలో ఏదైతే వ్యాపార పరంగా సమస్యల్లోకి వెళ్ళిపోయారో, ఉద్యోగపరంగా ఏదైతే చికాకులు ఉన్నారో, ఏదైతే మీకు గడిచిన వాయిదాల్లో కొన్ని సమస్యలు చికాకులు నష్టాలు కలిగాయో అలాంటివి అన్నీ కూడా మీకు పూర్తిగా ఆదుకొని వాటి నుంచి మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక ద్వేషపూరితమైనటువంటి అవకాశాలు మీకు ఏమైనా ఉన్నాయా, ఆ యొక్క ద్వేషపూరితమైన అవకాశాలు మీకు ఏమైనా నష్టాలు తెచ్చిపెడుతున్నాయా అనేది కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఎవరు మిమ్మల్ని దెబ్బతీయడానికి చేసే ప్రయత్నాలు చాలా ఇబ్బందిగా కలిగించవచ్చు. ఆ యొక్క ప్రయత్నాల నుంచి ఆ యొక్క చేసే పనుల వల్ల మానసిక బాధ కూడా కలగవచ్చు. ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు అండి. ఖచ్చితంగా ఎవరో మిమ్మల్ని రేపటి రోజునైతే ఈ సమయంలో దెబ్బతీయడానికి ప్రయత్నం చేసిన వారిలో ఉన్నారు. ఖచ్చితంగా మీరు వాటి నుంచి జాగ్రత్తగా ఉంటే తప్పించుకోగలుగుతారు. మీకు అది ఒక బోధనగా, గుణపాఠంగా, మలుపుగా మారుతుంది. ఊహించని విధంగా మీకు కొంచెం ఈ యొక్క బాధ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ధైర్యంగా ఉండండి. ఆధ్యాత్మిక భావన రేపటి రోజు చాలా ఎక్కువగా ఉంటుంది. రేపటి రోజున మీ యొక్క ప్రతి సమస్యకు కూడా భగవంతుడు పరిష్కారం కలుగజేస్తాడు. అది మీకు మార్గదర్శకత్వంగా ఉంటుందన్నమాట. అయితే మీరు కొలిచే దైవం కావచ్చు, కులదైవం కావచ్చు, మీకు సాయం చేసే ఒక వ్యక్తి రూపంలో మీ జీవితంలోకి వస్తారు. ఇది ఒక తేజోదీపంగా మీ యొక్క మార్గదర్శకం మీరు మార్చుకుంటే మీకు నచ్చిన విధంగా కాదండి, ఉపయోగించుకునే విధంగా మార్చుకోండి. జలసాలకు ఖర్చులు కొంతమంది అవకాశాలు ఉపయోగించుకుంటారు. అలా అని బాధ్యతగా ఉపయోగించుకోండి. ఆ వ్యక్తి చేసిన సాయాన్ని దుబారాగా మార్చొద్దు. ఇలా చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఊహించని ఫలితాలు దక్కించుకుంటారు. బ్రహ్మాండంగా మీ జీవితం అనేది ఖచ్చితంగా మారుతుంది. దైవబలం మీకు ఉండే నీతి నిజాయితీ వల్ల ఇంతటి దైవం ఆశీస్సులు ఉండబోతున్నాయి. ఈ సమయంలో ఎవరైతే మీకు శత్రులైతే ఉన్నారో మీపై క్షుద్ర పూజలు లేదా క్షుద్ర ప్రయత్నాలు కూడా చేయొచ్చు. ఒకరు బాగుంటే ఓర్చుకోలేని తత్వం కలిగిన వారు కలియుగంలో కోకొళ్ళు ఉన్నారండి. అలానే కాకపోయినా మిమ్మల్ని చూసి అసూయ ద్వేషాలతో రగిలిపోతూ ఆ యొక్క దృష్టి వలన మీకు ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడము, ఇలా మిమ్మల్ని మీ యొక్క ఆరోగ్యాన్ని సన్నగిలించే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి నిత్యము భగవంతుని ఆరాధన చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మిమ్మల్ని నిర్వీర్యం చేయాలని చెప్పి ఇబ్బంది పెట్టాలనుకునే వారు కూడా తగిన విధంగా గుణపాఠం నేర్చుకొని నిర్వీర్యం అవుతారు. అనుకునే రీతిలో ఒక రక్షణ కూడా మీ చుట్టూ ఏర్పడినట్టు అనిపిస్తుంది. అది దైవ కటాక్షమే. కాబట్టి మీరు ఎవరైనా శత్రులు ఉన్నారని గమనిస్తే వారి నుంచి తప్పించుకోండి. కొన్ని పనులు వాయిదా వేసుకోండి. సాయపూరిత పనులను అస్సలు చేయొద్దు. పెట్టుబడులు పెట్టడము, ఎవరి మాట ఆలకించి గొడవ దిగటం అలాంటివి చేయొద్దు. నిత్యము భగవన్ నామస్మరణ చేసుకోవడము, కుటుంబానికి దగ్గరగా ఉండటము, మీరు తోచినంత సాయం పేదలకు చేయడము, నిత్యము శివారాధన చేసుకోవడము, హనుమాన్ చాలీస పఠించడము మీకు శక్తి కలుగజేస్తుంది. రేపటి రోజున ఎవరు ఏది మాట్లాడినా ముందుగా ఆలకించండి. పాత స్నేహితులైనా, కొత్త స్నేహితులైనా, బంధాలైనా, బంధుత్వాలైనా వారి మాటలను ముందుగా ఆలకించండి. ఆ తర్వాత వచ్చే ప్రమాదం రీతిలో అంచనా వేసుకోండి. బంధువుల నుంచి రేపటి రోజు శుభవార్తలకు సంబంధించిన ఫోన్ కాల్స్ కూడా రావచ్చు. అంచనాకు మించి ప్రాముఖ్యత కలిగిన సందేశము మీరు వినవచ్చు. నీతి నిజాయితీగా ఉండండి. అలాగే ఎదుటివారు నీతి నిజాయితీ ఉండి ఏదైనా సలహా ఇస్తే తప్పక పరిగణలోకి తీసుకోండి, గమనించండి. అప్పుడు మీ యొక్క సమస్య కూడా పరిష్కారం అనేది భగవంతుడు వారి రూపంలో కలుగు చేయొచ్చు. ఇక రేపటి రోజున మధ్యాహ్నం 4 గంటల నుంచి ఒక ప్రత్యేకమైన మలుపు అయితే మీ జీవితం తిరగబోతుందండి. అది ఆశ్చర్యం కలిగించే సంఘటనే. ఊహించని ప్రయత్నాలు విజయంగా మారటము, రక్షణ వలయంగా ఏర్పడము ఈ దిశగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జరిగే ప్రతి పనిని కూడాను
మీరు ప్రతి పని భావోద్వేగపూరితంగా ఆలోచించకుండా న్యాయ అన్యాయాలు ఆలోచించండి. అలాగే ఎదుటి వ్యక్తిలో కుట్ర కోణం ఉంటే వెంటనే తెలుసుకొని వారి నుంచి పక్కకు తలుపుకోవటం మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి. మరి తెలుసునా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.